అక్టోబర్ 14 దేవుని వాక్య ధ్యానం. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. సామెతలు 35. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతనమైనటువంటి దినములో మనమంతా ఈ రీతిగా కూడి ప్రభుని ఆరాధించి ధ్యానించుటకు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని ఎంతగా బలపరుస్తుందో గమనించండి. ఆయన మనకి ఎప్పుడు కూడా ఆశ్రయముగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎన్నో గొప్ప మేలులను మనం చూడగలుగుతాం. నిజమే, ప్రభు సన్నిధిని మనం ఎప్పుడు అనుభవించే వారంగా ఉండాలి. ఆయనను ఆశ్రయముగా మనం తీసుకున్నప్పుడు మనకు కేడముగా ఆయన మారుతాడు. నీ జీవితంలో ఏదైతే సమస్య ఉందో, ఏదైతే కష్టం ఉందో, ఏదైతే బాధ ఉందో, ఏదైతే ఇరుకుతో నువ్వు బాధపడుతున్నావో దానిని నీ జీవితానికి నువ్వు ఎప్పుడు ఆయనను ఆశ్రయముగా చేసుకోవడం మర్చిపోవద్దు. దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయనను ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనకి ఏది కొదువు ఉండదు అని వాక్యం సెలవిస్తుంది కదా. నదులను ఆశ్రయించుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే ఆయన నమ్ముకోవడం, ఆయన ఆశ్రయించటం మేలు అని మనకి చక్కటి ఆదరణ వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. పిల్లారా, నీవు మనుషులను నమ్ముకోవడం, మనుషుల వెనకాల పరిగెత్తడం, ధనం వెనకాల పరిగెత్తడం, అధికారం వెనకాల పరిగెత్తడం, వీటన్నిటినీ ప్రక్కన పెట్టి ఈ మనుషులను, ధనాన్ని, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త వైపు పరిగెత్తడం, ఆయనను ఆశ్రయించడం నేర్చుకో. నీ జీవితంలో ఆయన కేడమై నిన్ను ప్రతి సమస్య నుంచి, ప్రతి పరిస్థితి నుంచి తప్పించి నీకు ఉన్నతమైన స్థాయిని, పరిస్థితిని అనుగ్రహిస్తాడు. ప్రభుని ఆశ్రయించటం ప్రారంభించు. నీ జీవితం ఆయన కేడమై నిన్ను అద్భుత రీతిగా మారుస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవా, గడిచిన కాలమంతా మీరు తోడు ఉన్నారు. నూతనమైనటువంటి దినం నీ బిడ్డలను బహుగా మీరు దీవించండి. వారు మిమ్మల్ని ఆశ్రయించి ముందుకు వెళ్ళినట్లుగా బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి యొక్క ప్రయాణాలు, పనులు, తలబెట్టిన కార్యాల్లో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవనతో నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.